90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. దీవిస్తే మంచిదని అనుకునే వాళ్ళు కొంతమంది ఫ్రాన్స్ మెన్స్ అని నన్ను బ్లెస్ తీసుకోరు. ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు ఉండకూడదు మనకి అని చెప్పేసి ఒకటి తీసుకున్నారు. దీనిపైన పర్టికులర్ గా ఒక ట్రాన్స్ ఉమెన్ గా సంజన భవాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఫ్రాన్స్ అవుతామని కన్న తల్లిదండ్రులకే తెలియదు, ఆయనకి ఎలా తెలుస్తుంది? ఓన్లీ రెండే జెండర్స్ ఉండాలి, మెన్ ఆర్ ఉమెన్. ఫ్రాన్స్ అంటే ఒక చినిగిపోయిన విస్తరాకు, ఒక రాలిపోయిన ఆకులాగే చూస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చంపేస్తారు కూడా. అమ్మో వీడు మా పరువు తీసేశాడు. చంపడానికి ప్రయత్నిస్తారు కానీ చంపరు మేడం. కళలో ట్రాన్స్ కనిపిస్తే శుభం అంటారు, అశుభం అంటారు కదా. కళలోకి ట్రాన్స్ అంటే శివపార్వతులు కలిసి వచ్చినట్టే. అంటే సొసైటీ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? న్యాయం కావాలి, ట్రాన్స్జెండర్స్కి ఒక గుర్తింపు కావాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్ ని పరిచయం చేయడానికి అయితే వచ్చాను. సమాజంలో వీరి పట్ల ఒక చిన్న చూపే ఉంది. మరి ఈ భావనను పోగొట్టే లక్ష్యంతో కొంతమంది ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలోనే ఒకరు ట్రాన్స్ ఉమెన్ సంజన భవాని. మరి సంజన భవాని ఏం మాట్లాడాలనుకుంటుంది తన మాటల్లోనే విందాం. నమస్తే సంజన. నమస్తే మేడం, ఎలా ఉన్నావు? సో మీరు? గుడ్ గుడ్. ఆఫ్టర్ లాంగ్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు. థ్యాంక్ యూ సో మచ్. స్లిమ్ గా ఉన్నావు. ఇప్పుడు అసలే గుర్తుపట్టలేరు ఎవరు కూడా. అప్పుడే గుర్తుపట్టలేదు నేను, అమ్మవారి గెటప్ వేసుకున్నాక ఇప్పుడు అసలు ఎవరు గుర్తుపట్టలేరు. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రెజర్. సో నిన్ను మళ్ళీ నేను పిలవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓకే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్నారు. ఆల్రెడీ వచ్చి 2 నెలలు అవుతుంది పదవిలోకి. సో ఆయన తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ఒకటి ఏంటంటే, ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ రెండే జెండర్స్ ఉండాలి, మెన్ ఆర్ ఉమెన్. వేరేది ఉండొద్దు, ఇంకా ట్రాన్స్జెండర్ అనే వాళ్ళు ఉండకూడదు మనకి అని చెప్పేసి ఒకటి తీసుకున్నారు. దీనిపైన పర్టికులర్ గా ఒక ట్రాన్స్ ఉమెన్ గా సంజన భవాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒకటి, నా దగ్గర అయితే మీరు అడిగిన క్వశ్చన్కి 2 టైప్స్ ఉన్నాయి మేడం. ఫస్ట్ వచ్చేసి మమ్మల్ని మేము ఇట్లా ట్రాన్స్ అవుతామని కన్న తల్లిదండ్రులకే తెలియదు. ఆయనకి ఎలా తెలుస్తుంది? సో అయిపోయింది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉన్నప్పుడు మా డాడీకి తెలియదు, మా మదర్కి తెలియదు. మేము ఒక ట్రాన్స్ ఉమెన్ కనబోతున్నాము ఫ్యూచర్లో అని చెప్పి సొసైటీకి ఒక ట్రాన్స్ ఉమెన్ మేము ఇవ్వగలుగుతున్నామని వాళ్ళకి తెలియదు. సో తెలిసే సిస్టమ్ ఏమైనా ఉంటే ట్రంప్ సార్ని అప్రోచ్ చేయమని చెప్పండి, తెలుస్తుంది కదా. ఓకే మీకు పిల్లలు అలా పుడతారు ఇలా పుడతారు అని చెప్తే అప్పుడు వాళ్ళు పిల్లల్ని కనకుండా ఉండొచ్చు. అండ్ సెకండ్, ఎంతమంది ట్రాన్స్ అయితే ఉన్నారో అంతమంది ట్రాన్స్ని పైకి పంపించమనండి స్పేస్షిప్లో. ఇదేంటి మేడం, మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయక, సొసైటీ సపోర్ట్ చేయక, ఎవ్వరూ సపోర్ట్ చేయక అంత పెద్ద ఆర్డర్ని చేస్తే మేము ఎట్లా బతకాలి? చాలా మంది దీనిపైన ప్రొటెస్ట్ కూడా చేశారు భవాని. ఎట్లా మీరు రెండే జెండర్స్ ఉండాలంటున్నారు, మమ్మల్ని తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? అవును కదా మేడం, పోనీ ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ఒక అడ్జస్ట్ అవుతాం. మోస్ట్లీ చెప్తాను మేడం, సొసైటీలో ఒక ఉమెన్ కి ఒక మెన్ కి అన్నా కూడా ట్రాన్స్ ఉమెన్స్ చాలా సెన్సిటివ్ పర్సన్స్, చాలా సెన్సిటివ్ ఉమెన్స్, చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు. దయచేసి హర్ట్ చేయకండి. పేరెంట్స్ ప్రేమని కాదనుకొని బయటకు వచ్చేసి బతుకుతారు, సొసైటీని అవమానాలని ఫేస్ చేస్తారు. ఇలాంటి ఎన్నో అవమానాలను కాదనుకొని ముందుకు దూసుకుంటూ వెళ్తున్న ట్రాన్స్జెండర్స్ తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్ ఉమెన్స్కి కానిస్టేబుల్ అసిస్టెంట్స్గా ఇచ్చారు, రైట్? అలాంటి పాస్ కూడా మా ఆంధ్రాలో కూడా ఏపీలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రాన్స్జెండర్స్లో కూడా చాలా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద చదివిన డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. కేరళ మన ఆల్మోస్ట్ మేడం ట్రాన్స్జెండర్స్ దేనిలో తీసేయడానికి లేదు. నన్ను తీసుకోండి, నేను ట్రాన్స్ ఉమెన్ని, నేను ప్రౌడ్-గా చెప్పుకుంటున్నాను, నేను ట్రాన్స్ ఉమెన్ని. బట్ నేను ఒక డాన్స్ చేస్తాను, డివోషనల్ డాన్స్, అమ్మవారి గెటప్ చేస్తాను. నాకు అమ్మవారు ఇచ్చింది ఆ వారము. సో ఒక్కొక్క ట్రాన్స్జెండర్కి ఒక్కొక్క వృత్తి, యాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అయితే ఎన్ని ఉన్నా కూడా సంజన, మీరు అన్నిట్లో ముందున్నా కూడా, అందరితో కంటే ముందుకు దూసుకెళ్ళిపోతున్నా కూడా, ఒక పైన స్థాయిలో ఉన్నా కూడా వివక్ష అనేది ఇంకానే ఉంది. మీరు వస్తున్నారంటే భయపడతారు కొంతమంది, అమ్మో అంటారు కొంతమంది, వీళ్ళ అంటారు కొంతమంది. ఇప్పుడు నుంచి రావట్లేదు, ఇది రాజుల కాలం నుంచి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ అనే వ్యవస్థకి తల ఎత్తుకొని నడిచారు. ఎప్పుడంటే రాజుల కాలంలో నడిచారు. రాబోయే తరంకి ఏమీ లేదు. ట్రాన్స్ అంటే ఒక చినిగిపోయిన విస్తరాకు,
ఒక రాలిపోయిన ఆకులాగే చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి ట్రాన్స్ని కూడా మన మనుషులను గుర్తించండి. వాళ్ళలో 2 వెరైటీస్ ఉంటారు, మంచి ఉంటారు, చెడు ఉంటారు. మీకు తెలుసు సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటనేది. దాన్ని బట్టి ఓకే, చెడుగా వెళ్ళే వాళ్ళని మీరు ఎటు మార్చలేరు కాబట్టి లీవ్ ఇట్. మంచిగా మాకలాగా దూసుకెళ్ళే వాళ్ళకి మీ చెయ్యందించండి, సపోర్ట్ చేయండి, పైకి తీసుకెళ్ళండి. మేము రేపొద్దున మీ పిల్లలకి ఆదర్శం అవుతాము. అయితే ఒక క్వశ్చన్ చెప్పు సంజన, చాలా మంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే మేము కూడా ఆ పనులు చేయాలి, మా స్వస్థగా మేము బ్రతకాలి అనుకునే వాళ్ళు కానీ ఛానల్స్ పెట్టుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు, ఎగ్జిబిషన్స్ లో స్టాల్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేసి సబ్బులు అని అవన్నీ క్యాండిల్స్ అని నేను కూడా కొంతమందిని చూశాను. మరి ఇలాంటివి చేస్తున్న క్రమంలో మీకు ఏమైనా ఎదురు దెబ్బలు ఏమైనా ఎదురయ్యాయా ఇట్లా చేసే వాళ్ళకే కానీ? చేసే వాళ్ళకి ఎదురని మేడం, నాకంటే నేను చెప్పను. నా ప్రొఫెషన్ అంతా నాది డాన్స్ వైపు ఉంటుంది కాబట్టి డివోషనల్ వైజ్ ఉంటుంది. నాకు అంత బ్యాడ్గా అనేది ఏమీ ఎదురవ్వలేదు. బట్ నేను సొసైటీలో చూస్తున్న ట్రాన్స్జెండర్స్ చూస్తున్నా, వాళ్ళు పడే బాధలు చూస్తున్నాను, వాళ్ళు పడే కష్టాలు చూస్తాను. అంతెందుకు మేడం, మొన్నటిదాకా కూడా తనని మర్డర్ చేశారు బాయ్ ఫ్రెండ్. 3 ముక్కలుగా చేశాడు మేడం, 3 ఏరియాలో పడేశాడు. ఇప్పుడు అదే ఆ టాపిక్ నేను చెప్పడానికి వన్ ఆఫ్ రీజన్ ఏంటంటే ట్రాన్స్జెండర్ ప్రతిదీ పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు ట్రాన్స్జెండర్స్ని. మరి మర్డర్ చేసింది జెంట్ కదా, మరి జెంట్ కూడా శిక్ష ఉండాలి, జెంట్ని కూడా పాయింట్అవుట్ చేయండి. జెంట్ కనిపించట్లేదు మీకు, అతను కనిపించట్లేదా? ట్రాన్స్జెండర్స్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు, మీ బ్యాడ్ క్వాలిటీస్ని చూసి ఇంకొకరు చెడిపోతారని మీరు ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారో, అదే తనని చూసి ట్రాన్స్జెండర్స్ హస్బెండ్స్ కానీ సొసైటీలో జెంట్స్ కానీ అతను ఆదర్శంగా తీసుకోరా? అలా ఎందుకు అనుకోదు సొసైటీ? ఎందుకు అనుకోదు? ఇప్పుడు తనను చూసి కూడా అలా అనుకుంటారు కదా, ఓకే వీడు చేశాడు, వీడినేం చేయలేకపోయారు, గవర్నమెంట్ ఏం చేసింది, 3 నెలలు జైల్లో పెట్టింది, శుభ్రంగా పెట్టింది, వాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు, మనం కూడా అలాగే చేద్దామని వాడిని ఆదర్శంగా తీసుకోరా? ఒక ట్రాన్స్జెండర్స్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఒక ట్రాన్స్జెండర్స్ని అన్నిటికీ పాయింట్అవుట్ చేస్తారు. అంటే సొసైటీ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? న్యాయం కావాలి, ట్రాన్స్జెండర్స్కి ఒక గుర్తింపు కావాలి. అంటే మీరు వేరు అంటున్నారు కదా, అసలు మీరు వేరు, మళ్ళీ మీరు కలవరు అసలు అని అంటున్నారు. ఎందుకు కలవరు మేడం? కలుపుకోవాలి మేడం. మీరు హాయిని అగ్గిస్తే దాని సెకండ్ టైం నేను 2 times హగ్గీటాకి రెడీగా ఉంటా. మీకు ఫస్టే చెప్పాను, ట్రాన్స్ మెన్స్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ హార్ట్తో ఉంటారు. నువ్వు ఫస్ట్ లుక్తోనే నేను ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ చూసి ఇట్లా అన్నావు అనుకో, అనిపిస్తుంది కదా బాగా అనిపిస్తుంది, అయ్యో ఏంటి చిన్న చూపు. సో దాన్ని బట్టి మేము కూడా కొంచెం అవాయిడ్గా ఉంటారు, ట్రాన్స్జెండర్స్ కూడా అవాయిడ్గా ఉంటారు. నువ్వు మన అనుకుంటే మన అనుకుంటారు, నువ్వు వేరు అనుకుంటే వేరు అన్నట్టే ఉంటారు. ట్రాన్స్జెండర్స్ ఇంకోటి ఏంటంటే మీరు దీవిస్తే మంచిదని అనుకునే వాళ్ళు కొంతమంది, అంటే దీవిస్తే మంచిది కాదనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఆ బ్లెస్సింగ్స్ అనేవి నిజంగా ఫలిస్తాయి అంటారా? డ్యామ్ షూర్గా ఫలిస్తాయి. అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నన్ను దీవించండి అని వచ్చి అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా. అంటే మీరు దీవిస్తే మాకు మంచిగా. యాక్చువల్లీ ట్రాన్స్ మెన్స్ అని నన్ను బ్లెస్ తీసుకోరు, నేను అమ్మవారి గెటప్లో ఉంటాను కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ వచ్చి నా కాళ్ళకి దండం పెట్టుకొని, ఒక అమ్మవారి లాగా దండం పెట్టుకొని, పెద్ద వాళ్ళు 18-90 ఏజ్ ఉన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, మళ్ళీ చిన్న కిడ్స్ కూడా అందరూ వచ్చి బ్లెస్ తీసుకొని వెళ్తారు. చాలామంది మా ఊర్లోనే, అదే తెనాలిలోనే పిల్లలు లేని వాళ్ళకి నేను బ్లెస్ చేస్తే పిల్లలు కలిగారు, జాబ్స్ రాని వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. ఇంకా చాలా మంది ఏంటంటే ఇళ్లలో ఇలా మీరు అన్నట్టుగానే పుట్టుకతోటి కొంతమంది ఆ ఫీలింగ్స్తో పుడతారు కదా, అలాంటి పిల్లల్ని కొంతమంది బయటకు వచ్చేస్తారు, కానీ కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చంపేస్తారు కూడా. అమ్మో వీడు మాకు పరువు తీసేశాడు, అలా కూడా చాలా మంది ఉన్నారు. చంపడానికి ప్రయత్నిస్తారు కానీ చంపరు మేడం, చంపరు. ప్రయత్నిస్తారు, మారతాడేమో, మంచిగా మారతాడేమో, తిని అబ్బాయిలాగా మార్చి మనం ఒక మంచి చదివించి, పేరెంట్స్కి అనేది కోరుకుంటుంది కదా ఏంటి వారసుడు పుట్టాలని చెప్పి. ఆ వారసుడు పుట్టాడు అనుకునే టైంలో తను ఒక లేడీస్ జెండర్ ఫీలింగ్తో అనేది అర్థమైపోద్ది చూసే వాళ్ళందరికీ. సో అప్పుడు వాళ్ళు బాధపడతారు, చాలా బాధపడతారు, ఎంతో మార్చాలని ట్రై చేస్తారు, మార్చలేరు. మరి ఇప్పుడు నీ పేరెంట్స్ నీతో ఉన్నారా? నువ్వు పేరెంట్స్తో ఉన్నావా? నేను ఫ్యామిలీతోనే ఉన్నాను మేడం. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పాను, నేను ట్రాన్స్ మెన్స్లోకి వెళ్ళిన ఒక 2-3 years నేను ట్రాన్స్ కమిటీలో ఉన్నాను. ఆ 3 years ఆల్మోస్ట్ అన్ని ఊర్లు తిరిగేశాను. కాదు, ఇది నా లైఫ్ కాదనుకున్నాను. ఇప్పుడు మమ్మీ ఉంటున్నారా నీతోటి? మమ్మీ లేరు, డాడీ లేరు, బ్రదర్ నేను ఉంటాము. మా రిలేటివ్స్ ఉన్నారు చాలా మంది, పెద్ద ఫ్యామిలీ మాది. ఎలా చూస్తారు మీ రిలేటివ్స్ మిమ్మల్ని? ఒక ఆడపిల్లలాగా. మా అక్క వాళ్ళంతా 6 members అక్క చెల్లెళ్ళు, వాళ్ళలో నన్ను ఒక చెల్లెల్లాగా. మా బ్రదర్స్ అందరూ నన్ను ఒక చెల్లెల్లాగా. రాఖీ కట్టించుకుంటారు, బ్యాంగిల్స్కి మనీ ఇస్తారు, ఒక ఉమెన్ వెర్షన్లో ఉంటారు. సి మ్యామ్, మనం ఒక వల్గారిటీ ట్రాన్స్ ఉమెన్స్ లా కనిపించామంటే బయట ఉండే తీరుని బట్టి ఫ్యామిలీ సపోర్ట్ చేసి, ఫ్యామిలీ మనకి వెన్నంటూ ఉండి నేనున్నాను అని మన బంధం అనే దగ్గర ఉంటే
నాకులాగా ఉంటారు. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మేడం దేనికైనా. ఒక ట్రాన్స్ కైనా, ఒక ఫిమేల్ కైనా, ఒక మెన్ కైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కొండైన ఎక్కేయచ్చు. సో ఇంతలా మీరు ముందుకు వెళ్తున్నా కూడా కొంతమంది అంటే మీకు ఆపోజిట్ గా కూడా ఉంటారు. మీరు అన్నారు కదా కొంత ఒరిజినల్ ఉంటారు, కొంతమంది డూప్లికేట్ అని మనం అనొచ్చు అనకూడదు ఆ మాట. అంటే వేషాలు వేసుకుంటారు అని చెప్పేసి ఈజీ మనీ కోసం. ఈజీ మనీ కోసం. అలాంటి వాళ్ళని బట్టి మీలాగా ఉన్నటువంటి వాళ్ళు అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎదురు దెబ్బ అంటే ఏం చెప్తారు? మనం ఏం చెప్పలేం మేడం. ఎలా ఏంటంటే అందరూ బతకాలి. ఒకళ్ళు బెగ్గింగ్ చేసుకుంటారు అంటే ట్రాన్స్ కాదు, నార్మల్ పీపుల్ కూడా టెంపుల్స్ బయట కూర్చుంటారు. ఒకళ్ళు బెగ్గింగ్ చేస్తారు, ఒకళ్ళు కూలి పని చేసుకుంటారు, ఒకళ్ళు ఇంకెంతో ఉంది కదా సొసైటీలో. ఇంకా అట్లా బతుకుతున్నారు, వీళ్ళు బతుకుదేరి కోసమే ఇట్లా అవుతున్నారని మనం లైట్ తీసుకుని వదిలేయటం. అందరూ బతకాలి మేడం. ఓకే, అది మా మనసు. సొసైటీకే కానీ ఇంకెవరికైనా నీకు ఎలాంటి ఏమైనా సహాయం కావాలనుకుంటున్నావు మీలాంటి వాళ్ళకి? కొంతమంది చాలా మంది ఇప్పుడు దేరుగా బయటకు వచ్చావు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు. చాలా మంది రారు బయటకు. అలాగా అమ్మో నేను బయటకు వెళ్ళడం, ఆయన నన్ను బయటకు వెళ్తే నన్ను ఎలా చూస్తారో, నన్ను ఇబ్బంది పెడతారేమో అని కొంతమంది లోపలే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఏమని చెప్తావు? కంపల్సరీగా. ఎందుకంటే మేడం నేను ట్రాన్స్ అని చెప్పడానికి సిగ్గుపడను. ఆల్మోస్ట్ నేను ట్రాన్స్ అని చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ ఇచ్చిన దాకా. ఆ ఇంటర్వ్యూతోనే నాకు చాలా మందికి నువ్వు పలానా అని చెప్పి నాకు కాల్స్ చేసి అడిగారు. నేను ఈవెంట్స్ చేసే వాళ్ళు కూడా నాకు కాల్స్ చేసి అడిగారు, ఓ అవును నేను అది కాదని చెప్తే ఏంటి, ఎంతవరకు ముసుకేసుకొని బతకాలి, నేను అది కాదు ఇది కాదని చెప్పి. సో నేను ప్రౌడ్ ఆఫ్గా చెప్తున్నాను, ట్రాన్స్ ఉమెన్. బట్ అమ్మవారు నాకు గొప్ప వరం ఇచ్చింది. ఆ వరాన్ని నేను ఉపయోగించుకొని ప్రోగ్రామ్స్ చేసుకొని హ్యాపీగా అమ్మవారు గెటప్ వేసుకొని బతుకుతున్నాను. అలాగే ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఉన్న హ్యాబిట్స్ని మంచిగా మార్చుకొని వాళ్ళకనే టాలెంట్ని బయట తీసుకొని మీరు ట్రై చేయండి. నాకు 4 years డ్రీము, నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి. సో నా కళ ఫలించినట్టు మీ కళ కూడా ఫలిస్తుంది. ట్రాన్స్జెండర్స్ని చిన్న చూపు చూడకండి. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా కావాలంటే ఏమైనా చెప్తారా? డెఫినెట్లీ ఫుల్ సపోర్ట్ కావాలి మేడం. ట్రంప్ గారు చెప్పినట్టు స్పేస్ షిప్లో పంపించేమానండి మా అందరినీ. ఎంతమంది అయితే ట్రాన్స్ ఉన్నారో అందరినీ గ్యాదర్ చేసి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ట్రాన్స్ కూడా, అవును, అందరినీ గ్యాదర్ చేసి మీ అందరూ చాటుకు రమ్మని అని చెప్పేసి పైకి పంపించామనండి. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో పలానా పుట్టబోయే బేబీ ట్రాన్స్గా పుట్టిపోతుంది అని మిషన్ ఏదైనా కనిపెడితే ట్రంప్ గారు అప్పుడు చెప్పమనండి. కించపరచవద్దు. అంతే. ట్రాన్స్ ఉమెన్స్కి ఏం తక్కువ? నాకేమైనా తక్కువ? దేంట్లో తక్కువ అండి? ముక్కు వంకర, మూతి వంకర, చెయ్యి వంకర, కాలు వంకర, చాలా స్ట్రాంగ్ ఉన్నానండి. చాలా అంటే చాలా ఉన్నాను. దయచేసి ట్రాన్స్జెండర్స్ని కించపరచొద్దు. అందరూ మనుషులే, వాళ్ళు మనలాంటి వాళ్ళే. గౌరవించండి. సొసైటీలో మీలో ఒక నెంబర్ అనుకోండి. గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పుడు చెప్పాను కదా, తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్కి ఇలా ఇచ్చారు కదా. సో మా ఏపీలో కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇంకా హై ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఏదన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇంకా మీ దాంట్లో కేటగిరీస్ కూడా ఉంటాయి కదా చాలానే. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా అలాంటి వాళ్ళ వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పాను కదా. అంటే వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? మీకు ఎగనెస్ట్గా ఉంటున్న వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెప్తాం మేడం? ఇంకా వాళ్ళ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని నాయకులు సంథింగ్ అట్లా ఉంటే ఆ ఏరియాలను బట్టి వాళ్ళ మీరున్నటువంటి ఏరియాలో కానీ మీరున్న సొసైటీలో కానీ మీకు సహకారం అనేది ఎలా ఉంటుంది? కుటుంబ సభ్యులు కాకుండా ఫుల్ సపోర్ట్. నా వరకు నన్ను ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు మేము. 10 members దాకా ఉన్నారు నన్ను చూసి. అది వాళ్ళు ట్రాన్స్ ఉమెన్సే, మా సైడే ఉన్నారు. అక్కలాగా పేరు తెచ్చుకోవాలి, అమ్మలాగా పేరు తెచ్చుకోవాలి, అమ్మలాగా ఉండాలని చెప్పి. బికాజ్ ఎందుకు అలా అంటే నా లిమిట్స్లో నేను ఉంటాను. అలా అన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. అవును, ఒక అబ్బాయి సాధించింది, ఒక అమ్మాయి సాధించింది, నేను సాధించాను. ప్రౌడ్ ఆఫ్గా చెప్పుకుంటాను. చాలా మంది ఫ్యాన్స్ని సాధించాను, పేరు సాధించాను. నాట్య మయూరి. ఇంకెక్కడి వరకు ఇలా వెళ్ళాలనుకుంటున్నారు? మా ఏరియాలో నాకు మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఫస్ట్ మా మదర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ మహాతల్లి నన్ను ఎంత గొప్పగా పెంచి కానీ ఇలా చేసింది. నా తల్లికి నేను ఏ రోజు తలదించే పని చేయలేదు. మా మమ్మీ బతుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని కోరుకుంటున్నాను. సో మా మమ్మీ ఎక్స్పైర్ అయ్యారు 3 years బ్యాక్. నీకు బెస్ట్ అలా 4,000 కూతురు అని చెప్పుకుంటారు, మంచిగా చెప్పుకుంటారు. నీ బెస్టీస్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఏమైనా చెప్తారా? నా బెస్టీస్ రీసెంట్లీ కొంచెం హెల్త్ ఇష్యూ బాగోకపోతే నాకు హైదరాబాద్ 1 month షెల్టర్ వచ్చారు. జబర్దస్త్ తన్మయ్, మీ అందరికీ తెలుసు జబర్దస్త్ తన్మయ్. బెస్టీ అని చెప్పడం కన్నా మై ఓన్ సిస్టర్, అక్క చెల్లెలు అంతే. ఓన్ బ్లడ్ రిలేషన్ తను. నేను
థ్యాంక్ యూ సో మచ్ తన్మయ్, నాకు నువ్వు చేసిన హెల్ప్కి చెప్పుకోవాల్సిన అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు బెస్టీస్ అంటే నాకు కష్టాలు ఉన్నప్పుడు నిలబడ్డారు మేడం, దుర్గా, కోటి, ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్ప్ నాకు ఎప్పుడు ఉండాలి, మీరు నా చెయ్యొదలకండి, నేను మీ ఫ్రెండ్షిప్ వదలను. థ్యాంక్ యూ సో సో మచ్. ఏది ఏమైనా అమ్మాయి అబ్బాయితో సమానంగా మేము కూడా ఉన్నాం, మేము ఎక్కడ 100% తక్కువ కాదని చెప్తా ఫైనల్. కావాలంటే కామెంట్ లో మీరు మెన్షన్ చేయండి, ఉమెన్స్ కి జెంట్స్ కి ఏమాత్రం వీళ్ళు తక్కువ కాదని చెప్పేసి కామెంట్ చేయండి. సంజన, ఇప్పుడు కళలో ట్రాన్స్ కనిపిస్తే శుభం అంటారు, అశుభం అంటారు కదా, ఆ సంకేతాలు ఏంటి అసలు? అశుభం అని ఎవరు అనరు. మీకు ఒకటి గమనించాలి, ట్రాన్స్ అనే వాళ్ళు ముందుకు దూసుకుంటూ వెళ్తున్నారంటే దేవుడు అనుగ్రహం ఉండబట్టే. కళల్లోకి ట్రాన్స్ అంటే శివపార్వతులు కలిసి వచ్చినట్టే, సీరియస్లీ. అది అంటే ట్రాన్స్ దీవిస్తే మంచి జరుగుతుంది, ట్రాన్స్ కళ్ళలోకి వస్తే చెడు జరుగుతుంది అనేది రాంగ్. ట్రాన్స్ కళ్ళలోకి వస్తే శివపార్వతులు కలిసి వచ్చినట్టే. ఒకవేళ ట్రాన్స్ ఎదురవుతే మంచిగా చెడా? అది 100కి 90% మంచిగా అవుతుంది. వచ్చే వాళ్ళు ఎదురొచ్చే వాళ్ళ వైబ్రేషన్ బట్టి ఉంటుంది. మంచి మనసు ఉంటే చెప్పొచ్చు. సో ఫైనల్ సంజన, నువ్వు ఎలాంటి అవకాశాలు కావాలనుకుంటున్నావు? ఆబ్వియస్లీ మేడం, ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు మూవీస్లో చేయాలని కోరిక ఉంది అండ్ మూవీస్లో చేయాలని ఆశగా ఉంది. నన్ను ఇంటర్వ్యూ ద్వారా కన్నా చూసి ఏమన్నా మంచి క్యారెక్టర్స్ ఇస్తారని మంచిగా కోరుకుంటున్నాను. మీరు స్క్రీన్ టెస్ట్ పిలిస్తే నేను వచ్చి నేనేంటో చూపించాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ నాకు మంచి ఆఫర్ ఇవ్వండి, నా టాలెంట్ అనేది మీ అందరికీ చూపిస్తాను. మరి అలాగే నేను చీట్ చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? అంటే మ్యారేజ్ విషయం కానీ, అంటే పెళ్ళి అనే సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? మరి ఈ మధ్యకాలం మేము వింటున్నాము ట్రాన్స్జెండర్స్ కూడా మ్యారేజెస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, అందుకే క్వశ్చన్ అడుగుతున్నాను, డోంట్ మైండ్. అంటే అలాంటి అవకాశం వచ్చిందా నీకు? ఏమైనా చీట్ చేయడం కానీ అలాంటివి అని జరిగాయా? ఆఫర్స్ వస్తాయి మేడం, చాలా ఆఫర్స్ వస్తాయి. బట్ నేను ఇదే సేమ్ రీజన్, పిల్లలు పుట్టరు అనే ఒక కారణంతోనే చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ నేను రిజెక్ట్ చేశాను, చాలా లవ్ ప్రపోజల్స్ కూడా రిజెక్ట్ చేశాను. సో చీట్ చేసిన వాళ్ళంటే ఉన్నారు కొంతమంది, బట్ వాళ్ళు కూడా ఎక్కడున్నా బాగుండాలి. లవ్ కూడా చేశారు మిమ్మల్ని? లవ్ చేశారు మేడం, చాలా బాగా లవ్ చేశారు, చీట్ కూడా చేశారు. బట్ నన్ను చీట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. అంటే కేవలం పిల్లలు పుట్టరనే కారణంతో నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా? చేసుకోను మేడం, వాళ్ళ మదర్స్కి కూడా కొన్ని ఉంటాయి కదా, మా అబ్బాయి మాకు సంతానం కావాలి, మనవడు మనవరాలు కావాలి అని చెప్పి ఇతను నా మేము ప్రేమతో నన్ను పెళ్లి చేసుకుంటారు, బాగానే ఉంటుంది. బట్ నేను వాళ్ళకి ఇంటికి కోడల్ని అయితే అవుతాను, మా హస్బెండ్కి వైఫ్ని అయితే అవుతాను, వారసుని అయితే ఇవ్వలేను కదా. ఏ రోజుకైనా సరే తను బయటికి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఎవరన్నా ఫ్యామిలీని చూస్తారు కిడ్స్ని ఎత్తుకొని, మా హస్బెండ్ చిన్న చూపు అవ్వకూడదు. లేకపోతే బయట సొసైటీలో ఆల్మోస్ట్ ట్రాన్స్ అంటేనే కొంచెం చిన్న చూపు. నా మేము ప్రేమతో తను మ్యారేజ్ చేసుకుని నన్ను బయటికి తీసుకెళ్ళడుకో, ఈ అబ్బాయి చూడరా ట్రాన్స్జెండర్ చేసుకున్నాడే, మళ్ళీ తను చిన్న చూపు. ఫస్ట్ బిగినింగ్ బాగున్నప్పుడు ఎండింగ్లో తనకు మనసు బాధ కలగొచ్చు, ఒక టైం కాకపోయినా ఒక టైం అయినా. నేను ట్రాన్స్ని చేసుకోబట్టే కదా అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నాడని. సో అందదా తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ అలాంటివన్నీ కొన్ని ఫ్రెండ్షిప్ ద్వారాగానే చాలా ఫేస్ చేశా. ఫస్ట్ ట్రాన్స్ అని తెలిసి ఫ్రెండ్షిప్ చేస్తారు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ట్రాన్స్ ఎందుకు చేసామని కూడా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ దయచేసి ట్రాన్స్ జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళంటే చాలా మంచి మనసు గల వాళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్ పరిచయంలో అంతా నువ్వే, అంత మంచి మొత్తం నువ్వే, అమ్మ తర్వాత అమ్మ నువ్వే అని చెప్పి ఆశ చూపించి చివరికి చీట్ చేయకండి, వాళ్ళ బాధ పెట్టకండి, వాళ్ళు సూసైడ్ దా తీసుకెళ్ళకండి. అంటే ఒక విషయం అడుగుతాను సంజన, ఏమనుకోవద్దు, అంటే ట్రాన్స్ని లవ్ చేసే మగవాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకు లేదు మేడం, ఇప్పుడు ఆ ట్రాన్స్ లవ్ చేయబట్టే కదా ఇప్పుడు మద్రాస్ ట్రాన్స్ని ఇప్పుడు తన మీద ప్రేమతో సంథింగ్ ఎట్లన్నా కానివ్వండి, ఆ అమ్మాయి మేము ప్రేమతోనో లేకపోతే వాళ్ళిద్దరికి మిస్యూజెస్ రావటం వల్ల అమ్మాయిని మర్డర్ చేయటమో, లేకపోతే ఇప్పుడు అంకిత నాయుడు కూడా మ్యారేజ్ చేసుకున్నారు, అట్లా చాలా మంది ఉన్నారు కదా. కొంతమంది ఓపెన్ గా చెప్పరు, నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను ఎప్పటి నుంచో ఈ విషయం గమనిస్తా ఉంటాను, అడుగుదాం అనుకుంటే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆడవాళ్ళకు కూడా ఈర్ష్య పుట్టే అంత అందంగా ఉంటారు మీరు, తెలుసా? ఇది మాత్రం నేను చాలా మంది నేను కూడా చూసాను, అబ్బా ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, అసలు ఎందుకు వీళ్ళు పాపం ఇలా, పాపం అనేది ఖచ్చితంగా అనుకుంటారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎంత బ్యూటీగా ఎంత బాగా తయారవుతారు అంటే, ఒక మహిళలు కూడా లేడీస్ కూడా తయారవరు అంత అందంగా. చూడండి మేకప్ చేశారు ఇప్పుడు. మనమని చెప్పండి, మీ దగ్గర నుంచి రావాలి ఫస్ట్ నుంచి మాకు మోటివేషన్. ఓకే, సో మనమని చెప్తాను. ఎట్లా అంటే ఆ బ్యూటీ మీద కాన్షియస్ ఎలా ఉంటుంది మీకు అసలు? గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు మేడం, బై బర్త్ కూడా ఉండొచ్చు, మదర్ ఫ్యామిలీ నుంచి కూడా రావచ్చు. నా హైట్ మా డాడీ హైట్, ఆబ్వియస్లీ గ్లామర్ వచ్చేసి మా మదర్ గ్లామర్. థ్యాంక్ యూ సంజన. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.